నీ బ్యాగ్ సర్దినా నీ బట్టలన్నీ నేను ఊరు పోలా నువ్వు 4 గంటల బస్సు 4 గంటల బస్సు చేసేసుకో 24 చేసుకో పెళ్లి ఇంకా నీకు పెళ్లి చేయరని చెప్తాను ఎన్ని మాట్లాడంటారు చెప్పారు ఎవరు చెప్పారు చెప్పు నేను ఎన్ని మాట్లాడతాను ఉత్తర మళ్ళా చెత్త మళ్ళీ వాళ్ళ మీద వేయకా నువ్వు ఇది చేసేసుకో 24 చేసుకో పెళ్లి ఇంకా నీకు పెళ్లి చేయరని చెప్తాను ఎన్ని మాట్లాడంటారు చెప్పారు ఎవరు చెప్పారు చెప్పు నేను ఎన్ని మాట్లాడతాను ఉత్తర మళ్ళా చెత్త మళ్ళీ వాళ్ళ మీద వేయకా నువ్వు మంది నిన్న నువ్వు చేసిన గోల్కి బయట అందరూ బాధ్యత లేని పిల్లడికి ఏదైనా పనిలో పెట్టని బాధ్యత వస్తుంది పాప వస్తుంది అంటున్నారు మళ్ళీ పోతావు పనికి ఏమన్నా అంటే ఇప్పుడు పని పోమంటే చెప్తాను అంటే పని చేపితే వచ్చాను ఏమన్నా అన్ని చెప్పకూడదు పని చేపిస్తానని చెప్తున్నావు ఏమన్నా నువ్వు వాళ్ళు పని పోరా అని చెప్తాను అంటే పని చేపించి లెక్కి లమ్మికేమన్నాడా నాకు లెక్కేమి ఇద్దు నా ఊసలా పని చేస్తానని ఒప్పించుకోండి మేడా వాళ్ళు పని పోరా అని చెప్తాను అంటే పని చేపించి లెక్కి లమ్మికేమన్నాడా నాకు లెక్కేమి ఇద్దు నా ఊసలా పని చేస్తానని ఒప్పించుకోండి మేడా మనసు తొక్క ఏమన్నా ఊసగా నేను ఆడికి పోనని వదిలేసేది వదిలేడు వదిలేండి మనం దాన్ని సాగే మీకు అంటుంది ఆ మనసు తొక్క ఏమన్నా ఊసగా నేను ఆడికి పోనని వదిలేసేది వదిలేడు వదిలేండి మనం దాన్ని సాగే మీకు అంటుంది హాయ్ హలో వెల్కమ్ టు నిమేష్ టాక్స్ అండ్ ఇది మీరు మా ఫ్యామిలీనే కాబట్టి ఈ చిన్న గొడవ కూడా మీకు షేర్ చేశాను అనమాట అనుకోలేదు కానీ పెట్టే ఎందుకంటే ఒక ప్రూఫ్గా ఉంటే బాగుంటుంది మనకు కూడా అని తీసింది మీకు కూడా తెలిస్తే బెస్ట్ కదా అన్న ఇదిలో పెట్టా అండ్ మాకున్న బాండింగ్ అదంతా అండ్ వాడికి కూడా నా మీద ఉన్న చనువుకి వాడు చేసిన నాకు బెదిరిస్తే అయినా పెళ్లి చేసేస్తారు అన్న చిన్న తెలివి తక్కువ పనులు చేశాడనమాట సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే మీరు ఫస్ట్ రోజు మీరు 3 వీడియోలు చూసింది 3 రోజులు జరిగిన వీడియో కాదండి అది ఒకే రోజు జరిగిన మాట అవి మొత్తము అవి నేనెందుకు తీసుకున్నాను అంటే ప్రూఫ్గా ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ చూపించకైనా లేదంటే మీకైనా చూపించకైనా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ రేపొద్దున మీరు కూడా కమెంట్స్ చేస్తారు వాడు వాడుకొని వదిలేసారు ఇది అదన్న టైప్ మీరు మాట్లాడతారు కాబట్టి నేను ప్రూఫ్గా పెట్టుకున్నాను అండ్ కొద్దిగా మీకు కూడా చెప్తే బాగుంటుంది అన్న ఇదిలో మీకు షేర్ చేశాను అనమాట అండ్ ఇంకొకటి వాడు ఇలా చేయడానికి ఎందుకు అన్నది నాకు కూడా అర్థమైంది మాకున్న బాండింగ్ వల్ల అక్కకి మామూలుగా చెప్తే అక్క అంటే చూస్తోంది వాళ్ళు లేదు అంటే వదిలేస్తోంది ఈ టైప్ అనుకుంటుంది సో గట్టిగా ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే బాగుండు అన్న వర్షంలో వెళ్ళిపోయినట్టున్నాడు అందుకు వాడు అట్లా చేశాడని నేను అనుకుంటున్నాను అండ్ ఇలా చేయడం ఫస్ట్ టైము ఎప్పుడు కూడా అలుగుతాడు లేదంటే 3 రోజులు 5 రోజులు మాట్లాడు వాడి స్పేస్ వాడు తీసుకుంటాడు నేను కూడా గెలకను నేను మాట్లాడను ఉన్నీలే అని చెప్పి కానీ ఇలా చేయడం ఫస్ట్ టైం కాబట్టి నా రెస్పాన్స్ కూడా ఈ వీడియోలో మీకు క్యాప్చర్ అయ్యిందనమాట మాట్లాడుకోకుండా ఉండిపోతే నేను మాట్లాడను కానీ వాడు ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా బెదిరించి ఇట్లా చేస్తే నేను మాట్లాడుకోకుండా మేమైతే ఉండలేము కదా సో అందుకే ఇది ఫస్ట్ టైం ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇది అదే అనుకున్నాం నెక్స్ట్ డే ఆ రోజంతా బాగానే ఉన్నాడు ఈవినింగ్ వరకు నెక్స్ట్ పోయి ఆ కళ్ళు తాగాడు అది మీరు వీడియో అప్లోడ్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి సో కళ్ళు తాగాడు దాని తర్వాత నేను ఏమనుకున్నానంటే ఇది రాను ఎక్స్ట్రీమ్ అయిపోతుంది ఎక్కడైనా ఫుల్ స్టాప్ ఉండాలి అండ్ వాడికి కూడా ఏమైనా వాడి ఇంటికి వెళ్తే అయినా కొద్ది స్పేస్ దక్కుతుందేమో వాడికి ఇప్పుడు నన్ను చూసినప్పుడు వాడికి కోపం వస్తుందేమో అక్క మాత్రము పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు నా గురించి ఆలోచించట్లేదా అని మైండ్లో వాడికి రన్ అవుతుందేమో అండ్ మేము ఆలోచిస్తున్నాం లేదా అని వాడికి అర్థం అవ్వట్లేదు ఎందుకంటే నేను అండ్ మీరు కొన్ని కమెంట్స్ పెట్టినవి కూడా నాకు వచ్చినాయి ఆ కమెంట్స్ కూడా ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఏమంటే మీ వీడియోలు చూస్తాం ఈ టైప్ మాట్లాడుకోకుండా మీ అంటే మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీరు కూడా మీ పెళ్లి వ్యూ వారికి కొద్దిగా చెప్తారని నేను అనుకుంటున్నాను సో అట్లా వీడియో చేసి పంపిస్తే నేను ఇన్స్టాల్ పోస్ట్ చేసి వాడికి ప్లే చేసి చూపిస్తా అండ్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా సో మీకు వాడి మీద ఇష్టం ఉంటే వాడిని తమ్ముడుగా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కన్సర్న్గా ఫీల్ అయ్యే వాళ్ళు మీ వ్యూ పాయింట్ కూడా చెప్పండి అండ్ మేము కూడా వాడి గురించి ఎంత ఆలోచిస్తున్నామో మీరు చెప్తే వాడికి అర్థమవుతుంది అనుకుంటున్నాను అండ్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే వాడిని ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నా నిమ్మితో మాట్లాడాను ఇట్లా జరిగింది అని ఆ రోజు నైటే చెప్పేసిన ఏమంటే రియాక్ట్ అవ్వద్దు నిమ్మి నువ్వు రియాక్ట్ అవ్వే మళ్ళీ వాడు ఫీల్ అవ్వవన్నీ వద్దు వాడేదో పిల్ల చేష్టలు చేస్తున్నాడు అన్న ఇదిలో నేను చెప్తే నిమ్మి రియాక్ట్ అవ్వడం తెలియనట్టే ఉన్నాడు సో నిమ్మితో ఇట్లా డిస్కస్ చేసి నిమ్మి వాడిని ఇంటికి ఒక 20 days 30 days పంపిద్దాము
అప్పుడు కొద్దిగా మన గురించి మన వాల్యూ తెలుస్తుంది అన్నట్టు నేను అనుకుంటే నిమ్మి ఓకేమ్మా నీ ఇష్టం అని అన్నాడు అనమాట. సో నేను అందుకే వాడిని ఒంటరిగా అయితే పంపించట్లేదు, నందుని పంపించిన అనమాట వాడితో పాటు బయటికి. సో వాడిని బట్టలు సర్ది నీటి పెట్టి ఇంకా బస్సు ఉంది ఈరోజు ఈవినింగ్ 3:30కి 4కి అట్లా అనంతపూర్కి. సో ఆ టైం పంపిద్దాం బస్కి అనుకుంటున్నాను. సో వాడు వచ్చాక ఎట్లా రియాక్షన్ ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే 12 అయింది. నేను టికెట్స్ కూడా ఇంకా బుక్ చేయలేదు, ఎందుకంటే వాడు వెళ్తాడో వెళ్ళడో కదా. వెళ్తే పర్లేదు, వెళ్ళకపోతే ఊరికే టికెట్ డబ్బులు వేస్ట్. అండ్ ఇది కూడా వెళ్తే ఏముంది అప్పటికప్పుడు మనం బుక్ చేసేయచ్చు. ఇంకా 1 కూడా 12:30 ఎంతో అవుతున్నట్టుంది. సో అదన్నమాట. అండ్ ఆ బస్ డ్రైవర్లు కూడా నాకు తెలిసిన వాళ్ళే. సో ఖచ్చితంగా అంటే నెక్స్ట్ వీడియోలో ఇక్కడతో ఇట్లా పంపించేస్తాను అంటున్నాను కాబట్టి వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో, ఒకవేళ వెళ్ళిపోతాడా లేకపోతే ఉంటానంటాడా అన్నది నాకు కూడా ఐడియా లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇట్లాంటివి చేయొద్దు అని చెప్దాం అనుకుంటున్నాను. ఉండను అంటే వాడు వెళ్తాడు, ఇదే అన్నమాట లాస్ట్. వాడు ఎన్ని రోజులు అక్కడ స్పేస్ తీసుకొని ఫ్యామిలీతో ఉండి గడిపి వస్తే వాడు కూడా కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ ఉంటుందని అనుకుంటున్నాం. సో అదనమాట. అండ్ మీ కమెంట్స్ కొన్ని వచ్చినాయి. సో ఆ కమెంట్స్ అన్నిటికి కూడా నేను రెస్పాండ్ అవుతాను, రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అంటే నెగిటివ్ కాదు, మీరు అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు, మంచిగా మీ కమెంట్స్ ద్వారా మీ ప్రేమ అంతా మాకు షేర్ చేశారు. సో అంతా కూడా ఒకసారి కమెంట్స్లో ఎందుకు వాడికి అంత పెళ్ళి అతనా, ఏంటి ఇంత ఇరిటేట్ చేస్తున్నారు మిమ్మల్ని, మీరు ఎందుకు భరిస్తున్నారు, పంపించండి, వాడు లేకపోతే మీకు జరగదు, ఇట్లా కమెంట్స్ అన్నీ వచ్చినాయి. సో వాటన్నిటికి కూడా నేను ఆ కమెంట్స్ని తీసుకొని కొన్నిటికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే సర్ది పెడతాను అనమాట. అండ్ నేను నందుకు కూడా ఫోన్ చేశాను, నందు ఇట్లా బ్యాగ్ సర్దుతున్నాను వచ్చేసేయండి అని చెప్పి. సో అదనమాట. ఈలోపు సర్దేస్తే బెస్ట్. చూడండి లక్షిత పోరా, ఇదే అనమాట ఇదంతా వాడు బట్టలు పెట్టుకునేది. ఎట్లా పెట్టుకున్నాడు చూడండి. ఇవన్నీ వాడి బట్టలు. సో ఇవి ఫోల్డ్ చేసేసి ప్యాక్ చేస్తా. నెక్స్ట్ వాడు వెళ్తే బెస్ట్ అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే వాడికి కూడా కొద్దిగా పీస్ ఉంటుంది. వాడు ఏమనుకుంటున్నాడంటే అక్కకు పెళ్ళి అవుతుంది, వీళ్ళకి పెళ్ళి అయిపోతుంది, నాకు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఇదిలో ఉన్నాడు. సో అందుకు ఆల్రెడీ ఇందులో బట్టలు ఉన్నాయి. అది నేను నీట్గా పెట్టుకున్నాడు ఇష్టం వచ్చినట్టు. నాకు అసలు మడత వేసేకి రాదు, ఐరన్కి ఇవ్వాలి, వీడు ఎందుకు ఐరన్కి ఇచ్చుకోలేదు. ఐరన్ బాక్స్ ఉన్నప్పటికప్పుడు చేసుకుంటాడు వీడు. అవి వీటితో వేసే లక్ష్యంతో. ఒక్కటి కూడా ఫోల్డ్లో లేదు. ఇది కూడా ఎందుకు వీడియో అంటే చూపిలే కదా మీకు, పంపిస్తోంది. సో అందుకు ఇదంతా జరిగి నెక్స్ట్ ఎందుకు కనిపించలేదు, మీరు దుబ్బేశారా వాడిని అని కమెంట్స్ కూడా వస్తాయి. సో అందుకు ఇది పెట్టి అది పెట్టకపోతే బాగోదు కదా, మీరు కూడా తప్పుగా అనుకుంటారు. A few minutes later. రా లేట్ అవుతుంది. ఫస్ట్ ఆపుతాపా
స్టాప్ అన్నా ఏం జరిగింది ఏం జరిగింది ఏం తీస్తాను మధ్యలో తీపిచ్చారా ఇట్రా అర్సొద్దు కూల్ గా విను ఏమో పూనకంగా దెయ్యం పట్టిందా ఇప్పుడు వీడియో నీ కోసమా నాకు 3 రోజుల నుండి సత్తాయిస్తాను చూడరా నువ్వు వేరే అబద్ధం చెప్పేస్తాను ప్రూఫ్ ఉండద్దా నాకు ప్రూఫ్ గా పెట్టుకుంటున్నాను వేరే అబద్ధం చెప్పేస్తాను ప్రూఫ్ ఉండద్దా నాకు చెప్తావు వీలే సత్తా ఇచ్చారు అందుకే నేను ఎట్లా చేశానని అబద్ధం చెప్తా అప్పుడు ఎవరు ప్రూఫ్ వాళ్ళు చెప్పుకోవద్దు ఎవరికి చెప్పుకోవద్దు నువ్వు పెద్ద కోటి మగాడివి లేకపోతే ఈ కోట్లు ఉన్నాయి ఆస్తి పడ్డు చెప్పే నేను బ్యాగ్ సర్దినా నీ బట్టలని నేను ఊరు పోలా నువ్వు 4 గంటల బస్సు 4 గంటల బస్సు ఎవరిని అరసొద్దు విను విను నువ్వు నీ సొంత ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే కొద్ది మనసు బాగుంటుంది సొంత ఇంట్లో అయినా ఒకటే ఇక్కడైనా ఒకటే నాకే అర్థమైనాక నేను ఏడుకోతా నేను అంటే ఇప్పుడు ఇంటికి పోమంటారా ఊరు పోమంటారా ఓడిపోతాడు అనుకున్నా అసలు అయినా కబోర్డ్ అయితే ఎంత చిల్ల చిల్ల చేయి చెప్తారా నువ్వు బట్టలు సరిచినా ఉంటున్నా కొద్ది మనశాంతి ఉంటది ఏం చెప్పినా చూసుకుంటానా చూసుకోవాలా చూడలేదా మధ్య ఏమన్నా నీకు ఎవడు తక్కువ చేయలేదు నువ్వు ఆడికి పోతే ఏం నిన్ను ఎవడు తక్కువ చేయడు ఆడి ఫ్యామిలీనే ఇదొక ఫ్యామిలీ లాగే ఇది నెల రోజులు మరి ఏమి నేను బ్లాక్ మెయిలింగ్ అన్నప్పుడు బ్లాక్ మెయిలింగ్ ఎందుకు అవి తాగుతున్నా ఇవి తాగుతున్నా అంటే మీ ఇంట్లో వాళ్ళ టెన్షన్ మాకు టెన్షన్ ఎందుకు నీ బాధ్యత నాదే మొత్తం నాదే మోసం చేస్తామని నీ బాధ్యత నాదే మొత్తం నాదే మోసం చేస్తామని మోసం చేస్తాను మొత్తం నాకు నాన్న జరగాల ఇలాగే మాట్లాడు న్యాయం చెప్తాను నీకు నేను తీసుకొచ్చాను నేను చెప్పింది అవుద్ది న్యాయం ఎవ్వరు చెప్పరు నిమ్మి చెప్పినా కూడా జరగదు మరేమి అర్థమవుతుందా నేను చెప్పిందే అవుతుంది నాకు సంబంధంలో నాకు ఎట్లా మాట ఇచ్చిన అట్లే అదే మాట నీకు ఎవరు చెప్పలేదు నీకు పెళ్లి చేయట్లేదు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి చెప్పలే నీకు ఎవరు మోసం కొద్ది పీస్ఫుల్ గా ఉంటుందా పీస్ఫుల్ గా ఉంటుందా ఈడుంటాను అంటే నీకు చెప్పినట్టే జరగాలి ఉంటాను తాగుతాను ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అవ్వదు నీకు ఏ రోజు లేదంటే అవ్వదు నన్ను ఏమంటారు ఏమక్క ఏ రోజు ఏ అలవాట్లు లేనోడు ఈ వైజాగ్ తీసుకెళ్లి ఇలాంటి అలవాట్లు మీరే నేర్పించారు అంటారు అప్పుడు మాకు గడ్డి పెడితే మేము ఏం చెప్పాలి ఆన్సర్ ఎప్పుడైనా చేసిన ఎట్లా నిన్ను ఎందుకు చేసావు మనం ఎందుకు చెప్తాను చేసి పొద్దున్న నుంచి యాక్టింగ్ చేసుకుంటున్నావు నువ్వు ఎన్నిసార్లు సాధించినావు ఇదే బెటర్ ఏ మ్యాటర్ సాధించాను ఇట్లే చెప్పుకుంటూ వస్తానంటావు నువ్వు ఏమని ఎన్ని రోజులని మళ్ళా ఏమని పిల్లలని అదే ఇప్పుడు నీకు ఎవరో 10 మంది అమ్మాయిలు వచ్చి లైన్ లో నించొని ఆ 10 మంది అమ్మాయిలు కూడా నీ చేయపోతున్నాడు అడుగు శివ పెళ్లి సంబంధాలు చూస్తున్నావు అవ్వట్లేదు ఇప్పుడు నందు వాళ్ళ ఫ్యామిలీకి పిన్ని వాళ్ళ ఫ్యామిలీకి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇదే వాళ్ళు చెప్పినా అంగడి 10 రూపాయలు పెట్టుకొని కూడా వద్దాం నాకు అవసరం లేదు మీరు న్యాయం చేసేవారు ఇంట్లో నుంచి కదా అన్యాయం ఎవరు చేయలేదు నీకు చేయాలని చెప్పట్లే నాకు అవసరం లేదు నాకు ఇది మళ్ళా ఆ ఇంట్లో నుంచి పోనే పోరు మళ్ళా కోపం తెప్పి కోపాలు కూడా మళ్ళా
పోగొట్టుకున్నావు అని కోపం వస్తుంది నీకు అంటే ఇప్పుడు నీకు పెళ్లి చేసేసి వెళ్ళిపోతావా? మళ్ళీ ఏం చేస్తావు? పెళ్లి ఉంటావు ఉండే వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి? మంచిగా ఉండాలి లేదా? ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తే ఎవడైనా నిన్ను మాట్లాడిస్తాడా? భయం ఉంటుంది లేదా మాకు? అడుగుతానమ్మా నిన్ను తాగడానికి వెళ్తున్నాను అని వీడియో పెట్టి ఆది వాళ్ళకి చెప్పేది ఏం అవసరం? అంటే వాడు చెప్పిన వాడు ఫోన్ చేసినాడా? ఏం అవసరం అవన్నీ నువ్వు చెప్పు. అంటే అందరికి నీకు నచ్చిన వాళ్ళందరికీ బ్లాక్ మెయిల్ నాకు నచ్చగా నాకంటే చిన్న జరిగినాయి అన్ని అవమానాలు అన్నీ అన్నారు. మరి చాలా మాటలు అన్నారు కాబట్టి నాకు మొత్తం వచ్చింది ఆ రోజు అంతే. 42 సంవత్సరాలు 36 ఇవన్నీ ఎత్తున సుల్లో పెళ్లి వాళ్ళకేమో మా సర్కిల్ ఎట్లా నీ సర్కిల్ లో లేవు కదా? ఇప్పుడు ఇక్కడే ఉన్నావు కదా? ఇక్కడే ఇప్పుడు నీకు 24, 25 అంటే ఎప్పుడు పెద్ద చాలా మంది అంటున్నారు చెప్పుదా కొడతాను పోయి నాకు అన్నారు. నాకు అందుకని చెప్పు ఎవరు రెచ్చగొట్టాడు చెప్పు. వాళ్ళ మధ్య మళ్ళా అంటే ఇక్కడ చెప్తారా నీకు 25 చేసేసుకో 24 చేసుకో పెళ్లి, ఇంకా నీకు పెళ్లి చేయరని చెప్తాను. ఎన్ని మాట్లాడంటారు చెప్పారు? ఎవరు చెప్పారు చెప్పు, నేను ఎన్ని మాట్లాడతాను. వద్దురా మళ్ళా చెప్తా మళ్ళీ వాళ్ళ మీద వేయకా నువ్వు. అంటే నువ్వు మా మీదకి ఎక్కొచ్చా? నాకు అనవసరము ఇవంతా నాకు జరగాల. ఇట్లా ఉంటా ఈడే కూర్చుంటా. ఇంట్లో నుంచి కథను కూడా కాదు ఏం చేసుకుంటుంది ఊరెట్లా ఉంటా ఈడే కూర్చుంటా. ఇంట్లో నుంచి కథను కూడా కాదు ఏం చేసుకుంటుంది ఊరంటే కథలంటే లేదు బస్సులో కట్టి పెట్టి అంత సీన్లే ఆడ ఏడిపోతాను అనుకుంటా. ఏడి వాడొచ్చి మన నంది ఏం అవసరం ఇవన్నీ ఏడు పంపిస్తాను కట్టే ఆడిపోతున్నావు ఎక్కడికి ఏంటంటే అవసరం తినేది అవసరమా తెలియాలి అన్ని నువ్వు తెలియాలని కదా నువ్వు ఏడు పంపిస్తాను మధ్య వల్లే ఏడుకు అవసరం వల్ల మధ్య మధ్యలో ఇక ఎవరు కాదు అరసొద్దు. బయట అందరూ ఏమనుకుంటారు అనుకో, నీకు కొద్దిగా జ్ఞానం లేదు. అందరూ మనం నవ్వుకుంటారు అనుకో సిగ్గు లేదు. ఇచ్చిపెట్టినావు అని నువ్వు అట్లా పంపిస్తారా శివ? నేను ఇప్పుడు అన్నోజుడు మోసం జరుగుతుందని దానికోసమే ఏమోనే అన్నోజుడు నాకు మోసం చేసేస్తున్నారు అలా. అది నిజం. చెప్పినా పోరాడు ఇంకా అవసరమేనా? అసలు ఏమన్నా నీటి పెట్టుకున్నావా? ఐరన్ చేయించి మడత పెట్టి ఏమన్నా? నేనే నీళ్ళు పెట్టుకొని ఎట్లా నుంచి అట్లా ఉంటాను. నాకు అవసరంలే. ఇప్పుడు బట్టలు తీసినా అట్లా పెట్టుకోసావు. నేనే పెట్టాలి. నువ్వే అట్లా ఏడికి తీసాను చెప్పినా కదా. కూడా వెళ్తున్నావు పూర్తిగా పూర్తి కాదు 2 రోజులు పోయిన చచ్చిపోతాను మళ్ళీ రేగింది అనుకో. మళ్ళా అలవాటు అయిపోయింది బ్లాక్ మెయిల్ చేయడం. బ్లాక్ మెయిల్ కాదు రోడ్లో పెట్టడు అంతా ఉంచుకోకుండానే టికెట్ బుకింగ్ చేయడం ఏంది అంత పద్ధతి కాదు ఇది. చెప్తావు అట్లే మాట నేను పోనని ఆయన వరకు ఏంటి మధ్యలో మన నువ్వు నాకు సతాయి అన్న భాగం సతాయిద్దు అన్న సంతాయిస్తాను ఫోన్ చేస్తాను నీకు. అన్న భాగం సతాయిద్దు అన్న సంతాయిస్తాను ఫోన్ చేస్తాను నీకు. మన ఇంత మధ్య ఉండాలా? నువ్వు చెప్పిన పెళ్ళి అయితే ఇప్పట్లో అవ్వదు శివ. నేను పెళ్లి చేయడానికి చెప్పట్లేదు, ప్రూఫ్ గా చెప్తున్నాను. నేను చేస్తాను, చేయకపోతే నన్ను అడగమని చెప్పి ప్రూఫ్. ఆ వీడియోలో నేను నమ్మను. నేను ఎవరు చెప్పమంటారు వీడియో ఎవరు తీయమంటారు? అది ఆ వీడియోలో అవసరంలా నేను మాట్లాడుకున్నది మాట్లాడ అవసరం వీడియోలో ఏడుతాను. వీడియోలో ఫస్ట్ డిలీట్ చెప్పి లైట్ బాగా మరి పోతే పోతుందిలే. నేను చెప్పింది వినరా? ఏమంటున్నా అంటే నువ్వు నేను చెప్పినట్టు ఉంటానంటే నువ్వు వీడియో ఉండేక అవుతుంది. ఏ మధ్యలో నీవేంది ఇది కావాల మధ్యలో ఏ మధ్యలో నీవేంది ఇది కావాల మధ్యలో ఏం శివ నేను చెప్పేది ఉన్నట్టుంటే ఇడ అవుతుంది. లేదంటే నువ్వు అనంతపూర్ వెళ్ళు, ఓ 4 రోజులుండు, 2 నెలలుండు, లేకపోతే సంవత్సరం ఉండి రా. ఎప్పుడు రావద్దని చెప్పేది ఇంకా ఆడ ఫ్యామిలీ అనుకున్నా ఇదో ఫ్యామిలీ రెండు. మరి ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు. నేను వద్దు, నేను పోను వాడికి. ఎందుకు పోవు? నాకు అవసరం లేదు. నీకు నాకు ఈడే బాగుంది అర్థమైందా? ఈడ బాగుంది మళ్ళీ సతా ఇచ్చొచ్చా?
సతాయిచ్చారు కదా మరి 2 రోజులు ఇట్లా సాపిస్తాను. నేను అదే చెప్తాను, షాప్ లో ఒక బొమ్మ కాదు కొనుక్కొని తెచ్చేకి, లేదంటే ఒక 10 మంది నించోలేదు నేను చేయలేదని అడిగేకి అంటున్నా కదా. నాకు అవసరం లేదు. ఇప్పుడు నా ప్రస్తుతానికి బట్టలు ఎత్తి పెట్టి నేను ఆడ ఉంటాను. ఇక్కడ ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టాను. చాలా మంది నిన్న నువ్వు చేసిన గోల్కి బయట అందరూ బాధ్యత లేదు, పిల్లడికి ఏదైనా పనిలో పెట్టని బాధ్యత వస్తుంది, పాప వస్తుంది అంటున్నారు. మళ్ళీ పోతావు పనికి ఏమన్నా అంటే ఇప్పుడు పని పోమన్నా చెప్తారు. అంటే ఇప్పుడు పని పోమన్నా చెప్తారు. అంటే పని చేయించగలుగుతాను ఏమన్నా అన్ని చెప్పకూడదు. పని చేపిస్తానని చెప్తున్నావు ఏమన్నా నువ్వు నన్ను పని పోరా అని చెప్తాను. అంటే పని చేపించి లెక్క లమ్మికేమన్నాడా? నాకు లెక్కేమి ఇద్దు నీ నా అవసరంలో పని చేస్తానని ఒప్పించుకోండి మేడా. పని చేయవు. పని చేయను. ఏం చేస్తాను? చీటీ డబ్బులు ఏం చేస్తావు? తీసి డబ్బులు ఏం చేస్తానంటే ఏందో తీసుకుంటానే. ఏం తీసుకుంటావు? నేను గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాను. మళ్ళా నువ్వైతే ఇప్పుడు పని పంపించి నన్ను అంటే పనునిగా చేసి అంటే పిల్లలు ఈయన వాళ్ళు ఏమనుకోరు కూలి నా కొడుకుడు పని చేయకపోయి ఈయనకి ఎట్లా అని అనుకుంటారనే చేస్తానే. తెలివి ఉంది చూడరా నెగిటివ్ గా నువ్వు నా గురించి. అంటే ఇప్పుడు నీకు పెళ్లి జరగకూడదని నేను పంపిస్తాను. నువ్వు పనికి పంపిస్తే బాధ్యత ఉంది అంటారు. బొంగుల బాధ్యత ఎవడు కాదు బాధ్యత. నువ్వులేవా నువ్వు చూసుకుంటావా? ఒకవేళ అంత గొడవ వెళ్ళిపోతాప్పుడు ఎవడు పోతాలే అట్లా పోయేదే ఉంటాగానే. అలా కాదురా, ఏదైనా ఒక పని చెయ్యి. నేను పని చేయను, నాకు అవసరలే పని చేసావు. నా డబ్బులు వద్దు ఏమొద్దు, నువ్వు ఉండవు కదా. వీళ్ళకి సతాయిస్తే నేను ఉండను అసలు సమస్య లేదు. నేను చెప్పినట్టు అన్ని జరుగుతాయి, వింటాను, నా మాటలో ఉంటాను అంటే అన్ని జరుగుతాయి. లేదంటే నీ దారి నీది, నా దారి నాది, మీ దారి నీ మీది. అంత సీన్లే. ఈ రోజు నేను వదలదు కదా ఫస్ట్ నువ్వు వదలావు. ఇలాగే ఎక్కి సతాయిస్తా అంటే నేను వదిలించుకుంటానని చెప్తున్నా. నువ్వు వదిలించుకొని నేను ఉంటా కదా అంటనా. పెద్దల తర్వాత ఇంకంతే ఏమండు పోవాలి ఇట్లా సతాయిస్తా అంటారు ఎవడైనా. ఆడు కూర్చుంటా కదా నాడైనా. పని పోతావు లేదా? పని పోతావు లేదా? ఓ నెల రోజులు కాదు 2 రోజులు కూడా చేయను అసలు. ఓ రోజు కూడా పోను. మళ్ళా బట్టలని సర్దు. ఎవరు సర్దుకొని రావు. ఎవడు బస్సు టైం అవుతుంది వెళ్ళొద్దురా. అవసరమే ఇట్లా ఒక వారం రోజులు పోయిద్దురా. వారం కాదు 2 రోజులు పోనుకా. రైట్ పోను రా అర్జెంట్ రా. ఫోన్ రాను నీ అవసరమేలే. అవసరం లేదు. ఇట్లా నెల రోజులు పోయిరా, మనసు బాగుంటుంది ఆడ. నేను నెల రోజులు కాదు ఎన్నిసార్లైనా రాను. అర్థమైందా? నువ్వు రావద్దులేడికి. ఏంటికి? నేను ఎన్నిసార్లైనా రాను అన్నది. ఎన్నిసార్లని ఈడే ఉంటానని అర్థం. ఆ వీడియో ఏంటి మధ్యలో? రేపు ఉండని. నువ్వు మళ్ళీ ఇప్పుడు చెప్పిన మాట మళ్ళీ మార్చేస్తే ఎవరు మార్చేస్తారు? నువ్వు అంటలనుకో. నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళవు. నేను చెప్పినట్టు జరుగుతుంది చూడు. మళ్ళీ నేను ఎప్పుడు చెప్తే అప్పుడు పెళ్లి చేసుకో. నాకు రేపే సంబంధం వస్తే రేపే వేసుకోవచ్చు. రాలేదు అంటే నేనేం చేయలేను. కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు బ్లాక్ మెయిల్ ఇవి చేయకూడదు. అది నువ్వు చేయకూడదు కాదు, నువ్వు చేసే బట్టి ఉంటుంది. నేను కూడా మారిపోతాను. అట్లేదు ఏదో మారిపోతావురా. నీకేం పెళ్లి చేయని పోరా ఇంట్లో నుంచి అని చెప్తున్నట్టు. అందుకే ప్రూఫ్. ఆ మాట అనలేదు నేను అనింది నెల రోజులు పోయిరా మనసు బాగుంటుంది అని అన్నా. నా మనసు తొక్క ఏమన్నా అవసరం నేను ఆడికి పోనని వదిలేసేయండి. వదిలేండి మనం దాన్ని సాగే మీకు అంటుంది. ఈ ఇప్పకు చెప్పినట్టు జరగాలి, నువ్వు చెప్పినట్టు జరగాల. ఇంట్లో అంతా సాగబీక్కండి ఇది అని అని అంటున్నావు. నువ్వు చెప్పినట్టు జరగాల. ఇంట్లో జరగాలి. మన పక్కన పెట్టవన్నీ పట్టకుండా పెట్టు నీట్గా. నువ్వు బయటికి పోవు. బయటికి పోయి ఆడిపోతా.